స్కూళ్ళకి పిల్లలకి అన్నీ ఫ్రీగా ఇచ్చి మంచి పౌష్టికాహారం ఇచ్చి మంచి బుక్స్ ఇచ్చి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అగైన్ మళ్ళీ అమ్మఒడి ఎందుకు ఇస్తున్నారని క్వశ్చన్ మాత్రం అడిగాను, దానికి మీరు సమాధానం చెప్పండి. అంతే. అమ్మఒడి ఇవ్వడానికి కారణం ఏంటంటే పిల్లోడు కొంచెం పెరిగిన తర్వాత వాడి నుండి ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంట్లో వాడి నుండి ఆదాయం వస్తుంది కాబట్టి వీడు స్కూల్కి వెళ్ళడానికి అవ్వకపోతే ఇంట్లో గడవదు. అందుకని వీడి నుండి రావాల్సినటువంటి లేబర్ గవర్నమెంట్ వీడికి ఇస్తుంది. అంటే మీ నాన్నగారు మిమ్మల్ని చిన్నప్పుడే పనులకు పంపించారు? ఏదైనా చిన్నప్పుడే పంపించారు నన్ను స్కూల్కి. నేను పరగేరాను, కోత కోసాను. మీ ఇంట్లో పంపించకపోవచ్చు. నా 90లో నా 10th అయింది. అదే అప్పుడు మేము వేసవకాలం పనిచేసి పుస్తకాలు కొనుక్కునేవాళ్ళం. అలాంటి బాధలు పడకుండా ఉండడం కోసం పేరెంట్స్కి అమ్మఒడి అనే కార్యక్రమం వేస్తున్నారు. వీడికి తిండి బాగుండదు, ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశం మీద చెక్కీలు వగైరాలు మెనూ పెట్టి పిల్లల్ని పౌష్టికంగా పెంచి ఆ తర్వాత ఎడ్యుకేషన్లోకి తీసుకెళ్తున్నారు. ఆగండి ఒక్క నిమిషం. తీసుకెళ్తున్నారు కాబట్టి చదువుకునే అవకాశం వచ్చింది. ఆ చదువుకునే అవకాశం ఇవ్వడం తప్పన్నారు అనుకో, మీరు ఏదో చెప్పండి పరిష్కారం. ఒక్కసారి అన్న ఏమన్నారంటే బ్రదర్ ఒక్కసారి అన్న ఏమన్నారంటే పిల్లోడు ఒక్క నిమిషం బ్రదర్ ఏమన్నారంటే పిల్లోడు స్కూల్కి వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వాలి అంటున్నారు అన్న. అంతే కదా? పిల్లోడు స్కూల్కి వెళ్ళాలంటే డబ్బులు లేకపోతే వెళ్ళరు. ఇప్పుడు గవర్నమెంట్ ఒకసారి మీరు గవర్నమెంట్ తరపున మాట్లాడుతున్నారు, కార్పొరేట్ల తరపున మాట్లాడుతున్నారు. సారీ, ఇప్పుడు మీరు గవర్నమెంట్ తరపున టాకింగ్ అబౌట్ కార్పొరేట్ సైడ్ సార్. నేను గవర్నమెంట్ సైడ్ మాట్లాడుతున్నాను సార్. నేను గవర్నమెంట్ స్కూల్ సార్. అన్నది 90లో అయింది, నాది 2005లో గవర్నమెంట్ స్కూల్ 10th క్లాస్ పాస్ అయ్యాను సార్. నాకు ఏ డబ్బులు ఇవ్వలేదు, నేను స్కూల్కి వెళ్ళాను సార్. అంటే ఇక్కడ నేను డబ్బులు నేను చదువుకోవడానికి వెళ్తున్నానండి, డబ్బులు కాదు నాకు కావాల్సింది. ఇప్పుడు మీరు అన్నారు ఏమన్నారండి? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మాయిల యొక్క పర్సంటేజెస్ స్కూల్లో పెంచాలి అని గవర్నమెంట్ స్కూల్లో సైకిల్ ఇచ్చేవారండి. అది మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వాలా అంటే ఇప్పుడు సార్ మీరు కార్పొరేట్ గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ స్కూల్ సార్. నేను గవర్నమెంట్ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను సార్. నేను గవర్నమెంట్ స్కూల్ గురించి మాట్లాడుతున్నాను సార్. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు, మంచి కాలేజ్ మంచి బ్యాగ్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, మంచి బట్టలు ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అమ్మఒడి ఎందుకని అడుగుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ స్కూల్ సార్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ స్కూల్స్. మీరేం చెప్తారు? మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామండి. మేమే కాదు, ఉపాధ్యాయులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా, ఉద్యోగస్తులు కూడా అందరూ వ్యతిరేకించిన వాళ్ళే తప్ప సమర్థించిన వాళ్ళు ఎవరు ఉండరు. సామాన్యులు ఉద్యోగస్తులు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు. భవిష్యత్తులో ఇబ్బంది పడతారనే నమ్మకం మాకు, ఎందుకంటే గురువులుగా మాకు అందరికీ మేము గెస్ట్ చేయగలము, ఆ విషయంలో డౌట్ లేదు. ఏ ఉపాధ్యాయుడిని అడిగినా ప్రభుత్వాలు ఎన్నో చూసాం మేము. ప్రజల క్షేమాన్ని కోరేటటువంటి ప్రభుత్వాలు ఎలా ఉంటాయన్నది కూడా మేము గెస్ చేయగలము. మేధావర్గ విద్యావంతులైనటువంటి వాళ్ళు అయితే మాత్రమే దాని విలువ తెలుసుకోగలరు. ఎవరు పడితే వాళ్ళు నాయకులు అయిపోతారు, వాళ్ళు ఏదో డబ్బులు కొట్టిపెట్టో ఏదో విధంగా గెలుస్తారు, కానీ అది సాధ్యం కాదు. అవి అలాంటి ప్రభుత్వాలు నిలబడవు, ఎప్పుడో అప్పుడు కూలిపోతాయి. కాబట్టి మేధావర్గమైనటువంటి మేధావంతులంటే అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ఉంటే రాష్ట్రమైన దేశమైనా బాగుపడుతుంది. సార్, యాక్చువల్గా మీరు టీచర్ అంటున్నారు, చాలామంది పాపం టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు 5 సంవత్సరాల నుంచి. ఏటా మెగా డిఎస్సీ చేస్తారని చెప్పి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వ టీచర్ల విషయంలో ఆయన అసలు వైఖరి ఎలా ఉంది సార్? ఎందుకని ఆయన వైఖరి ఎలా ఉందంటారు? అసలు మెగా డిఎస్సీలు అనే పెట్టేది దేనికండి? ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేస్తారు. పిల్లల్ని గొప్ప విద్యావంతులు అవ్వాలంటే గొప్ప విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయులే రావాలి. కానీ రిజర్వేషన్ ప్రకారంగా అట్టడి వర్గం వాళ్ళు కూడా విద్యావంతులు అయిపోయి వాళ్ళకి పోస్ట్ సంపాదిస్తారు. మేధావంతుడైన వాడికి ఉద్యోగం రాదు. అలాంటి వాళ్ళు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తారు. కానీ వాళ్ళని ప్రైవేట్ పాఠశాలలో తీర్చినటువంటి విద్య ప్రభుత్వ పాఠశాలలో అందటం లేదు. అందుకని లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. కానీ నిజంగా వాళ్ళు ధనవంతులని మేము అనటం లేదు. అక్కడ
మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, ఎక్కడైతే బాగుపడతారు అని చెప్పి వాళ్ళు రెక్కముక్క కష్టం చేసుకొని వాళ్ళ డబ్బులన్నీ ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళ డబ్బులతో మేము బ్రతుకుతున్నాము. కాబట్టి మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తున్నాము. కానీ మాకన్నా ఎక్కువ జీతాలు, మాకన్నా డబల్స్, లక్షలు, 1,50,000 రూపాయలు, 1,50,000 రూపాయల దాకా అసిస్టెంట్లు, ఎస్జిటీలు డబ్బులు సంపాదించుకొని కారుల్లో మా ముందే తిరుగుతున్నారు. మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు. కానీ ప్రజలకి ప్రైవేట్ పాఠశాలల్లో మా మీదే నమ్మకం ఉంది. కాబట్టి మేమందరం ఒకటైతే మా ప్రైవేట్ పాఠశాలలో ఇక్కడ ఉపాధ్యాయుల్లో తారతమ్యాలు అయితే ఉన్నాయి. మేము ప్రభుత్వ ఉపాధ్యాయులమని వాళ్ళు అనుకుంటారు. కానీ ఉపాధ్యాయులు అందరూ ఒకటే. వాళ్ళు చెప్పేది మేము చెప్పేది అంతా ఒకటే. వాళ్ళు చెప్పిన పుస్తకాలే మేము చెప్తాము. కానీ ప్రజలకి మా మీద నమ్మకం ఉంది. మేమందరం ఈ ప్రభుత్వం మార్చగలము. మేమందరం మా ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరూ ఒకటైతే ఏ ప్రభుత్వాన్నైనా మార్చగలము. నిమిషాల్లో మేము కూల్చగలము. మా రాష్ట్రం అంతా మా ఉపాధ్యాయులు యూనియన్, మా సంఘాలు అంటూ ఏర్పడలేదు. ఏర్పడితే మాత్రం మేమంతరం ఏ ప్రభుత్వాన్నైనా నిమిషాల్లో మేము కూల్చగలము. ఈ 5 సంవత్సరాల్లో ఈ విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రభుత్వం వచ్చాక అధ్వానంగా ఉంది. అంతకన్నా ఇంకేం చెప్పలేము. అధ్వానం ఈ విశాఖపట్నమనే కాదు, అన్ని గ్రామాలు అయితేనేంటి, మండలాలు అయితేనేంటి, జిల్లా క్వార్టర్స్ అయితేనేంటి అన్నీ అధ్వానంగానే ఉన్నాయి. ఎక్కడ చెప్పండి. లైవ్లో ఉన్నాండి, ఒక్క నిమిషం. మరి మాట్లాడతారా మీరు? ఎవరో చేయమన్నారండి, మీరు ఛానల్ మాది. ఎవరో చేయమన్నారండి, మాది స్టేట్ గురించేనండి మేము మాట్లాడుతున్నాం. ఆయన ఉద్యోగ సమస్యలు చెప్తున్నాడండి. మీరు అడిగారు, మేము చెప్పామంతే. అంటే లైవ్లో ఉన్నాం కదా, ఆపొచ్చండి అది. సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాలుగా అయితే రాష్ట్రంలో అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఈసారి రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? తెలుగుదేశం వస్తే బాగుంటుందని. సో ఎందుకని సార్ తెలుగుదేశం ఎందుకని మీకు కావాలనుకుంటున్నారు? అవి ఒకసారి ఆయన వెళ్ళారు కదా, ఈసారి ఈయన వెళ్తే ఎలాగ ఉంటుందని అనుకుంటున్నాను. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది మీకు పరిపాలన? వైసీపీ బాగుంది. 5 సంవత్సరాలు బాగుంది కానీ తెలుగుదేశం వస్తేనే ఇంకా బాగుంటుంది అంట, అంతేనా? అంతేనండి సార్. మరి ఇక్కడ మీకు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున భర్త గారు పోటీ చేస్తున్నారు, అలానే వైసీపీ తరఫున బొత్స గారి ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరు ఎంపీగా గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? భర్త గారు గెలిస్తే బాగుంటుంది. ఎలాంటి వారు సార్ భర్త గారు వ్యక్తిగతంగా? కానీ ఆయన ఎలాంటి వారు? లీడర్గా గత 5 సంవత్సరాలు ఓడిపోయారు, మీ మధ్యలో ఉన్నారు ఆయన? లేదండి, ఇప్పుడు వచ్చారు. ఈ మధ్యన ఇంతకు ముందు లేరు కదా. ఝాన్సీ చాలాసార్లు చేసింది కదండి. చీపురుపల్లి ఎంపీ అక్కడ చేశారు, ఇప్పుడు కొత్తగా విశాఖపట్నంకి వేశారు. ఓకే, ఇప్పుడు ఈసారి అయితే ఇక్కడ భర్త గారు గెలుస్తారా? గ్యారంటీ గెలుస్తారు. ఓకే సార్. మరి మీకు యాక్చువల్గా విశాఖపట్నంలో మేజర్ ప్రాబ్లమ్స్గా ఈ రైల్వే జోన్ ఏదైతే ఉందో, రైల్వే జోన్ 5 సంవత్సరాలు తీసుకురాలేదు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. మరి అలానే ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నట్లు ఉన్నాయి. మరి వీటన్నింటినీ తీర్చాలంటే కేంద్రం నుంచి నిధులు కావాలి కదా. వీళ్ళిద్దరిలో ఎవరు తీసుకురాగలరు అనుకుంటున్నారు మీరు? అది నాకు తెలియదు సార్. సో ఏదిగా అయినా కానీ మీకు భర్త గారికి గెలవాలి, ఇక్కడ తెలుగుదేశం రావాలి. ఓకే. సో విశాఖపట్నంలో అసలు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనుకుంటున్నారు? 99% చూసినంత తెలుగుదేశంకి ఉన్నా సార్. హుదూద్ తర్వాత ఎలా అనిపించింది సార్ మీకు? అప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు బాగా డెవలప్మెంట్ చేశారు. తర్వాత మామూలు నార్మల్గా అన్నీ సార్. మరి వైజాగ్ డెవలప్ అవుతున్నటువంటి సిటీ, మరి ఇక్కడికి ఏమైనా 5 సంవత్సరాల పెట్టుబడులు వచ్చినాయి? ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు కానీ అలాంటివి వచ్చినాయి? ఉద్యోగాలు ఏటి రాలేదండి. అలాగే ఫస్ట్ ఎలాగ ఉందో అలాగే ఉంది.